UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా ప్రసారం అవుతూనే ఉంటాయి. విశేష స్పందన లభిస్తుంది అందరి నుంచి కూడా. ప్రతి ఒక్క వీక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు. అయితే ఒక మంచి కార్యక్రమాన్ని, ప్రజలందరికీ ఉపయోగపడి తెలుసుకోవలసిన ఒక కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రారంభించబోతున్నాం. ఇప్పటి వరకు మీరు విన్నది, తెలుసుకున్నది, దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదే జానపదం, జ్ఞానపదం. నిజంగా జానపదం జ్ఞానానికి సంబంధించిందేనా? ఈ విషయాల గురించి వివరిస్తారు. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ జానపదం, జ్ఞానపదం అనే ఈ కార్యక్రమంలో మీరు చాలా అంటే చాలా చక్కగా అసలు జానపదానికి ఉన్నటువంటి విలువలు తెలుస్తున్నాయండి. చాలా మంచి స్పందన కూడా వస్తుంది. సో ఇక తదుపరి పాట ఏమిటి అంటే ఏమిటి చెప్పబోతున్నారు? ఎలాంటి సందర్భాన్ని తీసుకోబోతున్నారు? ఏ సందర్భానికి సంబంధించిన గేయాన్ని చెప్పబోతున్నారు చెప్పండి. భారతదేశంలో జ్ఞానాన్ని పంచింది త్రయీ అనే ఒక మాట ఉందండి. త్రయీ అంటే వేదం. వేదములు త్రయీ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ మూడింటిని త్రయీ అన్నారు. కానీ ఆధునిక కాలంలో బాగా జనజీవితంలోకి వెళ్ళిపోయిన త్రయీ ఏంటి అంటే రామాయణం, భారతం, భాగవతం. ఈ వీటిని త్రయీ అనేటటువంటి విధంగా పండితులు ఇప్పుడు చెప్తున్నారు. అందువల్ల రామాయణం బాగా జనజీవితంలోకి వెళ్ళింది. ఆ కవికోకిల కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అని ఆ విధంగా వాల్మీకి మహర్షి మనకు అందించాడు. అది 24,000 శ్లోకాలు ఉన్నటువంటిది. 24 అక్షరాల గాయత్రి మంత్రానికి అనుగుణంగా 24 అక్షరాలకు 24,000 శ్లోకాలు ఆ విధంగా రచించాడు వాల్మీకి అనేటటువంటి చెప్పుకుంటారండి. అయితే మరి జానపదులు కట్టే, కొట్టే, తెచ్చే, అంతే అయిపోయింది రామాయణం. కట్టే, వారధి గట్టే, కొట్టే, రావణుని కొట్టే, తెచ్చే, సీతమ్మను తెచ్చే, అంతే. అయితే ఇంతటితో ఆగకుండా కోలాటం వేస్తూ జానపదులు ఒక 10-12 పాదాలలో మొత్తం రామాయణం వచ్చేది చెప్పుకున్నారండి. అది ఒక్కసారి మనం వింటే ఆ రామాయణ పరమార్థం మనకు తెలిసిపోతుంది. కోతులు పుట్టిందెందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి గట్టేటందుకురా, వారధి గట్టేదెందుకురా, లంకకు పోయేటందుకురా, లంకకు పోయేది ఎందుకురా, రావణు కొట్టేటందుకురా, రావణు కొట్టేది ఎందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేది ఎందుకురా, రాములకిచ్చేటందుకురా, రాములకిచ్చేది ఎందుకురా, మనలను ఏలేటందుకురా. చూడండి ఎంత బాగుంది. ఈ జానపదులు కోలాటం మీద దూకుతూ, తిరుగుతూ, వర్తులాకారంగా తిరుగుతూ ఈ మొత్తం రామాయణం వచ్చేసిందండి దీంట్లో. కాబట్టి ఈ విధంగా కోతులు పుట్టింది ఎందుకు అనేటటువంటి ఆ ప్రశ్నతోటి, మరి కోతులు పుట్టే ఇంత పని చేస్తే మరి మనం ఎట్లా? అవి వానరులు, కానీ మనం నరులం. కాబట్టి మనం ఎంత మంచి పని చేయాలి అంటే దుర్మార్గం దూరం కావడానికి, అంటే ఒక విధంగా ఆధునిక కాలంలో చెప్పాలంటే సీత అనే అమ్మాయిని ఎవడైనా కిడ్నాప్ చేస్తే ఇవాళ ఆమె భర్త గాని, అన్న గాని, తండ్రి గాని, తమ్ముడు గాని ఎవరైనా కానీ వెళ్లాల్సిందే, ఆ కిడ్నాపర్ను పట్టుకోవాల్సిందే, వారిని శిక్షించాల్సిందే అనేటటువంటి ఇంత అర్థం కూడా చెప్పుకునేటటువంటి విధంగా ఉంది రామాయణంలో. అంటే అది ఎన్ని విధాలుగా మనం వివరించుకుంటే అన్ని విధాలుగా అర్థాలు, మహార్థాలు చాలా ఉన్నాయి. కోతులు పుట్టింది ఇంత పని చేస్తే అరణ్యాలకు రామచంద్రుడు వచ్చాడు. అరణ్యంలో ఉన్న విద్యా వ్యవస్థను కాపాడాడు. ముఖ్యంగా అరణ్యాలకు కైకమ్మ పంపడానికి కారణం ఏమిటి అని అంటే, ఆ కైక ఈ విధంగా చేయడానికి మంథర నోట భారతీదేవియే అలా పలికించడానికి బీజాక్షరాలు రాసిందట. ఇది అధ్యాత్మ రామాయణంలో ఉందండి, వాల్మీకి రామాయణంలో లేదు. అధ్యాత్మ రామాయణంలో మంథర ఆ విధంగా అన్న తర్వాత అప్పుడు కైకలో పరివర్తన వచ్చేసి నా కొడుకు రాజ్యభాగం కావాలి అనేటటువంటి విధంగా, భరతునికి కావాలనేటటువంటి విధంగా కోరిందని, అందుకు రామచంద్రుడు అంగీకరించి వెళ్ళిపోయాడు అనేటటువంటిది. 14 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు అనేటటువంటిది ఉన్న సందర్భంలో సీతాపహరణం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానరులు తోడ్పడ్డారు. వానరులు అనేది ఒక జాతి. సరే, వాళ్ళ ఆకారాల్లో కొద్ది తేడా ఉండొచ్చు, అంతే తప్ప వాళ్ళందరూ కూడా తోడ్పడ్డారు. సుగ్రీవుడు, వాలి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. సరే, వాలి చనిపోయిన సుగ్రీవుని సైన్యం, ముఖ్యంగా ఆంజనేయ స్వామి, వీళ్ళంతా తోడ్పడ్డారు. కోతులు పుట్టింది ఎందుకంటే కొమ్మలు విరిచేటందుకు, కొమ్మలు విరిచేది ఎందుకంటే వారధి కట్టడానికి. వారధి కడితే కదా ధర్మవారధి అది. ఎందుకంటే ఒక ధర్మాన్ని కాపాడడానికి వెళుతూ ఉన్నటువంటి వారధి. సీత అనే ధర్మాన్ని రావణాసురుడు అనే రాక్షసుడు అపహరించాడు.
కాబట్టి ఆ ధర్మాన్ని తీసుకురావడానికి రామచంద్రుడు వెళ్ళాడని స్వామి చిన్మయానంద దీనికి వ్యాఖ్యానం చేశాడండి. ఇట్లాగా అంటే సీతాధర్మాన్ని అపహరించాడు అని, ఆ సీతాధర్మాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చాడు రామచంద్రుడు అని అంటారు. అందుకొరకని చెప్పేసి ఆ విధంగా ఆ వాళ్ళు పుట్టిందెందుకు, చేసింది ఏమిటిది, ఇదంతా రామచంద్రుడికి తోడు. రామసేతు నిర్మాణం అనేది ధర్మవారధి. ఆ తర్వాత సీతమ్మ వారిని తీసుకొని వచ్చారు రామచంద్రుడు. ఈ సందర్భంగా మనం చెప్పుకునేటటువంటి అంశాలలో చాలా విషయాలు దీనికి పరమార్థాలు వస్తాయి. లక్ష్మణస్వామి అక్కడ ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు రామచంద్రునితో, అన్నయ్య ఈ లంకానగరం ఎంత బాగుంది, ఇక్కడే ఉండిపోదామా అన్నాడు. నిజంగా జనజీవితంలో ఇవాళ మొత్తం ప్రపంచంలోనే వ్యాపించిపోయినటువంటి ఒక గొప్ప మాట చెప్పారండి రామచంద్రుడు. సంస్కృతంలో ఉండొచ్చు కాక, కానీ బాగా వ్యాప్తమైంది భారతీయ భాషలన్నింటిలోనూ ప్రపంచంలోనూ. అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి. కన్న తల్లి కన్న నేల తల్లి స్వర్గం కన్నా మిన్నరా తమ్ముడా అన్నాడు. ఈ లంకానగరం బంగారమయం కానిగాక నాకు రుచించదురా తమ్ముడా. కన్న తల్లి కన్న నేల తల్లి స్వర్గం కన్నా మిన్న అనేటటువంటి మాట మనిషికి భూమితో ఉన్నటువంటి బంధం అనుబంధం తెలుపుతుంది. కాబట్టి ఆ భూమి మాతృస్వరూప. అందుకొరకే భారతదేశంలో భూమాత, గోమాత, గంగామాత, గీతామాత, గాయత్రీమాత, భారతమాత అని అన్ని మాతృస్వరూపంతో చెప్పుకున్నటువంటివండి. ఆ విధంగా ఈ 10-12 పాదాలు ఉన్నటువంటి ఈ దీని యొక్క అర్థం పరమార్థం మనం తెలుసుకున్నట్టయితే ఏం చెయ్యాలి అనేటటువంటిది ఇది చెప్తుంది మనకు. మామూలుగా కట్టే కొట్టే తెచ్చాను రామాయణం మొత్తం వచ్చిందని అనుకున్నాం, కానీ దీంట్లో వివరాలు ఏ విధంగా ఇచ్చారు అనేటటువంటిది కానీ కేవలం ఒక 12 లైన్లో అసలు మొత్తం రామాయణాన్ని చెప్పేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి. అది జానపదులు కట్టుకున్నటువంటి ఈ పాట, అది కూడా కోలాటాలు వేస్తూ అటు వర్తులాకారంగా ఉండి దూకుతూ చెప్పుకున్నటువంటిది. అందువల్ల ఏమిటి ఇది ఇచ్చినటువంటి అర్థము పరమార్థం అని అంటే, ఒక కుటుంబ జీవనం ఒక గొప్పతనం ఏంటి అని చెప్పింది. అన్నదమ్ములు కలిసి ఉన్నారు వీళ్ళు నలుగురు కూడా. రాయప్రోలు సుబ్బారావు గారు భారతాన్ని తర్వాత రామాయణాన్ని కలిపి ఒక మాట చెప్తారండి. అన్నదమ్ములు ఏకోదర న్యాయ పంక్తి దాటిపోని రామాయణ ధర్మమరసి ఆశ కైపున అనుజుల అన్యోన్య కంఠములకు తెగిన భారత నీతికి ఉలికే మనసు. ఒక్కసారి కదిలిపోతాం. భారత నీతి ఏమో ఆశతో రాజ్యాల కొరకు వాళ్ళు కంఠాలు ఉత్తరించుకున్నారు, కానీ వీళ్ళు నలుగురు కలిసి ఎలా ఉన్నారు అనేటటువంటి చెప్పినటువంటిది. కాబట్టి రామాయణం ఇచ్చేటటువంటి సందేశం ఇది నిజంగా ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్నది. రక్షణ వ్యవస్థ ఎట్లా చేసుకోవాలనేది చెప్తున్నది. అధికార పీఠం మీద కూర్చోవడం కాదు, ఎక్కడున్నా కానీ తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. తనకు శక్తి ఉన్నది కాబట్టి తన శక్తితోటి ఇతరులను దీనహీన పీడిత తాడిత జనాన్ని రక్షించాలి అనేటటువంటి రామచంద్రుడు గుర్తించి అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఋషులను విద్యా వ్యవస్థను, అంటే ఆశ్రమాలన్నీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటివేనండి, వాటన్నింటినీ కాపాడారు. ఆ తర్వాత సీతాభరణం జరిగిన తర్వాత రావణాసురుడిని శిక్షించారు. కానీ ఎక్కడ కూడా చూడండి గుహుని భూమి కావాలని కోరుకోలేదు, సుగ్రీవ నీకు సాయం చేశాను నీ కిష్కింద నాకు ఇచ్చేయమని కోరుకోలేదు. విభీషణుడు వచ్చినటువంటి సందర్భంగా విభీషణునికే లంకా రాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి రావణుడు నా చేతిలో హతమైనాడు, లంక నాదే అనేటటువంటి విధంగా అనలేదు. ఆయన తిరిగి అయోధ్యకు వచ్చేసాడు ఆ విధంగా. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి అర్థాన్ని, ఇంత గొప్ప జ్ఞానాన్ని ఈ జానపద గీతం అందిస్తుందండి. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నిజంగా జానపదానికి ఇంతటి గొప్ప అర్థం ఉందని ఎంతమందికి తెలుసు? రామాయణాన్ని కేవలం ఒక 12 లైన్లో పాడుకునే అంత గొప్పటి విషయం అసలు ఎప్పుడైనా మీరు విన్నారా? వింటే ఎప్పుడు విన్నారా? ఆ సందర్భాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ నేను ముందుగా చెప్పినట్టుగా అందరికీ చేరాలి తప్పకుండా, ముఖ్యంగా పిల్లలకి, రేపటి తరం పిల్లలకి మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు, మన పూర్వం మనకి ఏమందించారు, మన పూర్వీకులు మనకు అందించిన సంపద ఏమిటి, ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ఇలాంటి వీడియోస్ షేర్ చేయాల్సిందే, లైక్ చేసి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానపదానికి సంబంధించిన మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.